ముందు నుంచి చెప్తున్నట్లే వాస్తవానికి దగ్గరగా బడ్జెట్ని ప్రవేశపెట్టి కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త పంతాకి శ్రీకారం చుట్టింది. భారీ అంచనాలకి పోకుండా రాష్ట్ర ఆర్థిక దేన పరిస్థితిని పరిగణలోకి తీసుకుని ఆచితూచి బడ్జెట్కి రూపకల్పన చేసింది. గతంలో ఎన్నడూ లేని విధంగా కేవలం 7% అంచనాలను పెంచి ఊహల పల్లకిలో ఓక్కుండా కాస్త తగ్గి ప్రభుత్వం అప్రమత్తంగా వ్యవహరించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2024-25 వార్షిక బడ్జెట్ 2.91 లక్షల కోట్లుగా ఉంది. ఈసారి 3.15 లక్షల కోట్ల నుంచి 3.30 లక్షల కోట్లకు ఎస్టిమేట్ బడ్జెట్ అంచనా వేస్తారని భావించారు. కానీ అందరి అంచనాలకు భిన్నంగా తెలంగాణ సర్కార్ 2025-26 వార్షిక బడ్జెట్ ను కేవలం 3.04 లక్షల కోట్లకే పరిమితం చేసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల కాలంలో ఆర్థిక పరిస్థితి దయనీయంగా మారిందని చెబుతూ బడ్జెట్ సైజు తగ్గవచ్చనే విధంగా పరోక్షంగా హింటిస్తూ వచ్చారు. కానీ ఆర్థిక నిపుణులు మాత్రం ఎంత కాదన్నా 3.10 లక్షల కోట్లు బడ్జెట్ తగ్గదని భావించారు. ప్రభుత్వం మాత్రం చాలా తక్కువ అంచనాలతో బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం ఉందని ముందే వెల్లడించింది. ఈ బడ్జెట్ పెన్షనర్లకు టెన్షన్ మిగిల్చింది. 2000 పింఛన్ 4000కు పెంచుతామన్న హామీని ప్రభుత్వం నిలబెట్టుకోలేకపోయింది. మహిళలకు మహాలక్ష్మి కింద 2500 ఇస్తామన్న విషయాన్ని, నిరుద్యోగ భృతిని బడ్జెట్లో ఎక్కడా పేర్కొనలేదు. రైతు బంధు, చేయూత, మహాలక్ష్మి, గృహజ్యోతి, ఇందిరమ్మిళ్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసాకు కేవలం 56,000 కోట్లు కేటాయించి చేతులు దులుపుకుంది. 6 గ్యారంటీల అమలుకు కనీసం 80,000 కోట్లు కావాలి. ఇదిలా ఉండగా రైతు భరోసా 18,000 కోట్లు కేటాయించింది. ప్రస్తుత సంక్షేమ పథకాల అమలుకు మరో 1,00,000 కోట్లు కేటాయించారు. ఇక బీసీలకు గత సర్కార్ కంటే కొంత నయంగా 11,000 కోట్లు కేటాయించింది రేవంత్ సర్కార్. బడ్జెట్లో భారీ అంచనాలు లేకపోయినా గత ప్రభుత్వం చేసిన తప్పుల్నే ఈ ప్రభుత్వం కూడా కొన్నింటిని పునరావృతం చేసింది. బడ్జెట్ను కొంత పెంచి చూపడానికి కృత్రిమ ఎత్తుగడలను ప్రయోగించింది. పన్నేతర రాబడిని ఏకాఏకన 31,000 కోట్లకు పెంచి చూపింది. ప్రస్తుత పరిస్థితుల్లో పన్నేతర రాబడి 10,000 కోట్లకు మించడం లేదు. ఆ మాటకు వస్తే ఈ ఏడాది పన్నేతర రాబడి 6,000 కోట్లు మాత్రమే ఉంది. కాబట్టి ఏకంగా 20,000 కోట్లు పెంచి చూపినట్లు స్పష్టమవుతోంది. ప్రభుత్వం ఇసుక తరలింపు, గనుల తవ్వకాలు వంటి వాటిపై దృష్టి సారించకపోవడం వల్ల ఈసారి రాబడి మరింత తగ్గింది. గతంలోలాగే ఈసారి కూడా భూముల వేలంపై సర్కార్ ఆశలు పెట్టుకుంది. బీఆర్ఎస్ సర్కార్ పతనానికి ముందు ఎన్నికల హామీల్లో భాగంగా రుణమాఫీ చేయడానికి కోకాపేట భూములను నమ్మి తంటాలు పడింది. ప్రస్తుతం ప్రభుత్వం అదే బాటలో గచ్చిబౌలి భూములను వేలం వేస్తోంది. ఇంకా ఆశలే లేని కేంద్ర ప్రయోజక పథకాల కింద రావాల్సిన గ్రాంట్లకు 22,000 కోట్లు వస్తుందని అంచనా వేసింది. కానీ నిజానికి అది 5,000 కోట్లకు మించడం లేదు. సొంత పనుల రాబడి ఈసారి 1.45 లక్షల కోట్లుగా రావచ్చని అంచనా వేసింది. ఈ రాబడి కాస్త అటు ఇటుగా ఉన్న బడ్జెట్లో కొంత పెంచి చూపారనే చెప్పవచ్చు. అయితే సొంత పనుల రాబడి ఆశాజనకంగా ఉన్నప్పటికీ సంక్షేమ ఖర్చు విపరీతంగా పెరిగిపోతోంది. ఆదాయానికి వ్యయానికి మధ్య భారీ తేడా కనిపిస్తోంది. దాదాపు 70,000 కోట్ల రూపాయల ద్రవ్యలోటు కనిపిస్తోంది. ఒకే ఒక ఆశ ఏంటంటే కేంద్ర పన్నుల్లో రాష్ట్ర వాటాగా వచ్చే మొత్తం పెరుగుతోంది. ప్రస్తుత సంవత్సరం 25,000 కోట్లు సమకూరుతుందని భావించగా అది ఈసారి 26,000 కోట్లు దాటింది. జీఎస్టీ తరువాత మద్యం ఆదాయం అంతో ఎంతో అందుకుంటోంది. మద్యం ప్రత్యక్ష అమ్మకాలు, వ్యాట్ పన్ను విధింపుల ద్వారా అబ్కారీ శాఖ నుంచి ప్రత్యక్షంగా పరోక్షంగా 40,000 కోట్ల ఆదాయం సమకూరుతోంది. ఇక రాష్ట్ర పరిస్థితి బాగా లేకున్నా ప్రజల తలసరి ఆదాయం బాగా పెరుగుతున్నదని సోషియో ఎకానమీ సర్వేలో వెల్లడించింది. రాష్ట్రం మొత్తం స్థూల ఉత్పత్తి, మొత్తం సంపద ఈసారి 10% పెంచుతూ అంచనా వేసింది. అయితే గత సంవత్సరం 15 లక్షల కోట్లుగా ఉన్న జీఎస్డీపీకి ఈసారి 16.50 లక్షల కోట్లకు అంచనా వేసింది. దీని ద్వారా 3 లక్షలుగా ఉన్న ప్రజల తలసరి ఆదాయం 3.30 లక్షలకు పెరిగింది. ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క బడ్జెట్ను రైతు సంక్షేమ బడ్జెట్గా అభివర్ణించారు. ఆయా వర్గాల సంక్షేమానికి పెద్దపీట వేశామని గణాంకాలు వివరించారు. వాస్తవానికి కొంత దగ్గరగా ఉండడంతో భట్టి బడ్జెట్ ఈసారి భిన్నంగా కనిపిస్తోంది.